ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు. ఎడ్గర్ డేల్ అమెరికా విద్యావేత్త. ఇతను చికాగో యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టా పొంది ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఆచార్యునిగా సేవలందించారు. ఇతను చలనచిత్రాల సమాచారాలను విశ్లేషించే పద్ధతి మరియు దృశ్య శ్రవణ బోధనలను గురించి అనేక రచనలు చేశారు. ఎడ్గర్ డేల్ అమెరికా విద్యావేత్త కదా. ఇతను ఎక్కడ పిహెచ్డి పట్టా పొందాడంటే చికాగోలో పిహెచ్డి పట్టా పొందాడు. ఎక్కడ ఆచార్యునిగా సేవలు అందించాడంటే ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఆచార్యునిగా సేవలు అందించాడు. ఏ దేశస్థుడు? ఎడ్గర్ డేల్ అమెరికా విద్యావేత్త. ఎక్కడ పిహెచ్డి చేశాడంటే చికాగోలో. ఎక్కడ ఆచార్యునిగా సేవలు అందించాడంటే ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఆచరణ. ఇతను చలనచిత్రాల సమాచారాలను విశ్లేషించి, అంటే చలనచిత్రాలను చూస్తే ఏ విధంగా మన బ్రెయిన్లో గుర్తుండిపోతుందో ఆ విధంగా విశ్లేషించి చలనచిత్రాల సమాచారాలను విశ్లేషించే పద్ధతి మరియు దృశ్య శ్రవణ బోధనల గురించి అనేక రచనలు చేశారన్నమాట. కృత్యాల ద్వారా నేర్చుకోవడం. ఈ కృత్యాల ద్వారా నేర్చుకోవడం అనేది పెస్టాలజీ భావన. ఎవరి భావన? కృత్యాలు, పెస్టాలజీ. పిల్లలకు ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలు ఉంటాయని ప్రోబెల్ సూత్రం. అభ్యసన అనుభవాల కొనసాగింపు అని జాన్ డ్యూయి వీళ్ళ యొక్క అంటే ఎవరెవరితో ప్రభావితమయ్యాడు? కృత్యాల ద్వారా నేర్చుకోవడం అనే పెస్టాలజీ భావన, పిల్లలకు ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలు ఉంటాయనే ప్రోబెల్ సూత్రం, అభ్యసన అనుభవాల కొనసాగింపు అనే జాన్ డ్యూయి సూత్రం. ఈ 3 సూత్రాలు ఎక్కువగా ఎడ్గర్ డేల్కు ప్రభావితం చేశాయండి. ఏంటి కృత్యాల ద్వారా నేర్చుకోవడం అంటే లెర్నింగ్ త్రో యాక్టివిటీ అనే పెస్టాలజీ భావన. కృత్యాలు, పెస్టాలజీ. తర్వాత పిల్లలకు ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలు అంటే చిల్డ్రన్స్ హ్యావ్ యూనిక్ నీడ్ అండ్ క్యాపబిలిటీస్ ఉంటాయని చెప్పే ప్రోబెల్. బెల్ కొట్టగానే ఎవరి అవసరాలు కావాలి వెళ్ళిపోతారని గుర్తుపెట్టుకోండి. టాయిలెట్ అవసరాలకి లేదా ఎవరి సామర్థ్యాల వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారని గుర్తుపెట్టుకోండి. ప్రోబెల్లో బెల్ ఉంది కాబట్టి అవసరాలు, బెల్ కొట్టగానే అవసరాలకు వెళ్ళిపోతాం. అవసరాలు, సామర్థ్యాలు. తర్వాత అభ్యసన అనుభవాల కొనసాగింపు, కంటిన్యూ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే జాన్ డ్యూయి భావన మనకి ఈ 3 పద్ధతుల్లో ఎడ్గర్ డేల్ ఎక్కువ ప్రభావితం అయ్యాడు అనమాట. తర్వాత 1946లో బోధనలో దృశ్య శ్రవణ బోధనా పద్ధతులపై రచించిన పాఠ్యపుస్తకంలో అభ్యసన అనుభవాల భావనను శంకు ఆకృతిలో ప్రవేశపెట్టాడు. 1946లో బోధనలో దృశ్య శ్రవణ బోధన పద్ధతులపై రచించిన పాఠ్యపుస్తకంలో, అంటే దృశ్య శ్రవణ బోధన పద్ధతులపై రచించిన పాఠ్యపుస్తకంలో అనేక అభ్యసన అనుభవాలు శంకు ఆకృతులు ప్రవేశపెట్టాడు అనమాట. ఇతను రాసిన బుక్ ఏంటి? దృశ్య శ్రవణ బోధనా పద్ధతులపై అనే ఒక బుక్ రచించారు అనమాట. దృశ్య శ్రవణ బోధనా పద్ధతులపై రచించిన పాఠ్యపుస్తకంలో అభ్యసన అనుభవాల భావనను శంకు ఆకృతిలో ప్రవేశపెట్టాడు. దీనినే అనుభవాల శంకువు లేదా అభ్యసన పిరమిడ్ అంటారు. ఆ తర్వాత దానికి 1954 మరియు 1969లో సవరణలు చేశారు. శాస్త్రీయ పరిశోధన మీద ఆధారపడినప్పటికీ ఈ అనుభవాల శంకువు భావనను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చిపొందింది. ఎడ్గర్ డేలు 1946లో ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరు ఏంటి అంటే దృశ్య శ్రవణ బోధనా పద్ధతులపై రచించిన పాఠ్యపుస్తకంలో, అంటే దృశ్య శ్రవణ బోధనా పద్ధతులపై రచించిన పాఠ్యపుస్తకంలో అభ్యసన అనుభవాల శంకువు ప్రవేశపెట్టాడు. దీని అభ్యసన అనుభవాల భావనను ఒక శంకు ఆకృతిలో ప్రవేశపెట్టాడు. దీనిని అభ్యసన శంకువు లేదా అభ్యసన పిరమిడ్ అని కూడా అంటారు. తర్వాత 1946లో రాసినటువంటి బుక్ 1946 బుక్ అనమాట. ఏ బుక్? దృశ్య శ్రవణ బోధనా పద్ధతులపై రచించిన బుక్ అనుకో. ఆ బుక్లో ఈ పిరమిడ్ అనేసి చెప్పడం జరిగింది, అభ్యసన అనుభవాల భావన. తర్వాత 1954, తర్వాత 1969, 1954లో సవరణ చేశారన్నమాట. శాస్త్రీయ పరిశోధన మీద ఆధారపడినప్పటికీ ఈ అనుభవాల శంకువు భావన ప్రపంచవ్యాప్త, అంటే ఈ అనుభవాల శంకువు అనేది శాస్త్రీయ పరిశోధన మీద ఆధారపడలేదు. శాస్త్రీయ పరిశోధన మీద ఆధారపడినప్పటికీ ఈ అనుభవాల శంకువు భావన ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. బోధనోపకరణాలు కలిగించే ఇంద్రియ ప్రేరణ ఆధారంగా విద్యార్థి పొందే అభ్యసన అనుభవాలు ప్రత్యక్ష, పరోక్ష, ప్రతినిధి అనుభవాలు వర్గీకరించబడి 3 రకాలు. అంటే బోధనోపకరణ కలిగించే ఇంద్రియ ప్రేరణ, అంటే కంటికి, ముక్కుకి, చెవులకి, జ్ఞానేంద్రియాలు కలిగించే భావన ఆధారంగా ప్రత్యక్షంగా కళ్ళతో చూసినవి, పరోక్షంగా లేదా ప్రతినిధిత్వ అనుభవాలను 3 రకాలుగా వర్గీకరించారన్నమాట. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు ఆధారంగా వివిధ శ్రవణ దృశ్య ఉపకరణాల మధ్య సంబంధాన్ని, వైవిధ్యాన్ని శంకు రూపంలో తెలుసుకుంటారు. ఉపాధ్యాయులు ఉపయోగించే వివిధ బోధనోపకరణాలు విద్యార్థులపై ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా విద్యార్థులలో అభ్యసన అనుభవాలు కలుగుతాయి. అభ్యసన
అనుభవాల శంకు ద్వారా దృశ్య శ్రవణోపకరణాలకు వాటి వినియోగం వల్ల విద్యార్థులకు కలిగే అభ్యసన అనుభవాలకు మధ్య గల పరస్పర సంబంధం వివరించవచ్చు. అండ్ ఏమి ఉపయోగించవచ్చు మనకి ఈ శంకు ద్వారా అంటే చూద్దాం. అభ్యసన అనుభవాల ప్రకారం విద్యార్థి పొందే అభ్యసన అనుభవాలు ప్రత్యక్ష, పరోక్ష, ప్రతినిధిత్వ అనుభవాలుగా విభజించవచ్చు. మనకి టీఎల్ఎమ్స్ ఉపయోగిస్తాం కదా! టీఎల్ఎమ్స్ ఉపయోగించడం వలన విద్యార్థులపై ప్రభావం చూపిస్తాయి బోధన ఉపకరణాల వల్ల. ఫలితంగా విద్యార్థుల అభ్యసన అనుభవాలు కలుగుతాయి. సొంతంగా చూసామని అనుభవాల శంకు ద్వారా దృశ్యోపకరణాలకు వాటి వినియోగం వల్ల విద్యార్థుల్లో కలిగే అభ్యసన అనుభవాలకు మధ్య గల పరస్పర సంబంధాన్ని వివరించవచ్చు. మనకి ఈ అనుభవాల శంకు ఉంది కదా! ఈ శంకు ద్వారా ఏమి ఉపయోగించవచ్చు అంటే ఈ శంకు ద్వారా దృశ్య శ్రవణ ఉపకరణాలకు వాటి వల్ల అంటే విద్యార్థులకు అభ్యసనాల మధ్య గల పరస్పర సంబంధాన్ని వివరించవచ్చు అని చెప్తుందనమాట. మనకి ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 11 మనకి ఈ అనుభవాల శంకువులో ఇవ్వడం జరిగిందనమాట. కింద మనకి ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి, పైకి వెళ్ళే కొలది పరోక్ష అనుభవాలు కలుగుతాయి అనమాట. కింద ఉన్నప్పుడు మూర్త అనుభవాలు కలుగుతాయి. ఈ మూర్త అనుభవాలు ఇలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మూర్త అనుభవాలు కింద ఎక్కువగా ఉంటాయి, పైకి వెళ్ళే కొలది తగ్గుతూ ఉంటాయి. అదే ఇక్కడైతే అమూర్త అనుభవాలు కింద తక్కువగా ఉంటాయి, పైకి వెళ్ళే కొలది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇటు చూడు ఏరాలు ఇచ్చాడు. అమూర్త అనుభవాలు పైకి వెళ్ళే కొలది పెరుగుతాయి. అదే మూర్త అనుభవాలు పైనుంచి కిందకు వచ్చేటప్పుడు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతాయి. పైనుంచి కిందకి ఇవి పెరుగుతున్నాయి, ఇవి కింద నుంచి పైకి ఇవి పెరుగుతున్నాయి. అమూర్త భావనలు వచ్చేసి కింద నుంచి పైకి పెరుగుతున్నాయి, మూర్త భావనలు పైనుంచి కిందకి పెరుగుతున్నాయి. 2 పెరుగుతున్నాయని ఇచ్చాడు. కాకపోతే ఏరో మార్క్స్ పైకి ఒకటి కింద కూడా వేయడం జరిగిందనమాట. ఈ 11 చూడం. ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణ అనుభవాలు, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శితాలు, టెలివిజన్, చలనచిత్రాలు, రేడియో రికార్డింగ్లు, స్థిర చిత్రాలు, దృశ్య చిత్రాలు, శాబ్దిక చిహ్నాలు. కోడి చూసుకుందాం. ఫస్ట్ లెటర్ చూడండి. పైనుంచి వద్దాం. సాదృ రే చ టే ప్రక్షే ప్రణ కప్ర ఇవన్నమాట కోడ్ మనకి. సాదృ రేచటే ప్రక్షే ప్రణ కప్ర ఇవి మన కోడ్ అనమాట. ఇక్కడ చూడండి. సాదృ రేచటే ప్రక్షే ప్రణ కప్ర ఇవి 11 అనమాట. మనకి ఆర్డర్లు అడుగుతాడు. మనకి అనుభవాల శంకువులో ఉన్నటువంటి 7వది ఏంటి? 7 టెలివిజన్, 8వది ఏంటి? చలనచిత్రాలు, 4వది ఏంటి? ప్రదర్శనలు. మనకి ఇక్కడ చూడండి 4th వన్ ప్రదర్శనలు ఇచ్చాడు, 6th వన్ ప్రదర్శితాలు ఇచ్చాడు. 4th వన్ ఏంటి మనకి? డెమాన్స్ట్రేషన్స్ అంటే ప్రక్షేలో ఉంది కదా. 6th వన్ ఎగ్జిబిషన్స్ అనమాట. ఎగ్జిబిట్స్ ప్రదర్శితాలు. మనం ఎక్కడికైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు పిల్లలు చేస్తూ ఉంటారు, సైన్స్ ఫేర్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా అవి. డెమాన్స్ట్రేషన్ అంటే మనకి ప్రదర్శనలు అనమాట. ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్ళడం, ఇది ఎగ్జిబిషన్ అంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే ప్రదర్శన అంటే డెమాన్స్ట్రేషన్స్. ఇదనమాట మనకి. ఫస్ట్ వన్ ఏంటి? ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణలు, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శితాలు, టెలివిజన్, చలనచిత్రాలు. టెలివిజన్ అంటే టీవీ, చలనచిత్రాలు అంటే మనకి మూవీస్, రేడియో రికార్డింగ్లు లేదా స్థిర చిత్రాలు అంటే చార్ట్లు అలాంటి. దృశ్య చిహ్నాలు, శాబ్దిక చిహ్నాలు అంటే మాటలు. దృశ్య అంటే కేవలం కళ్ళతో చూసేవే. రేడియో రికార్డులు అంటే చెవులతో వింటాం. మనకి వీటికి ఈ ఫస్ట్ 1, 2, 3 ఉన్నాయి కదా, ఇవి మనకి వీటి ద్వారా 90% మనకి అభ్యసన అనుభవాలు కలుగుతాయి అన్నమాట. మనకి ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి. ఈ 3 వల్ల 3 ఎంత? 3 9 కాబట్టి 90% మనకి అభ్యాసం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ 3 వల్ల ప్రత్యక్ష, కల్పిత, నాటకీకరణల వల్ల. నెక్స్ట్ 4th, 5, 6 ఈ 3 వల్ల మనకి 70% అంటే 4, 5, 6, 7 కదా. 7 నెంబర్ 7 వస్తుంది కదా. ఆ తర్వాత వచ్చేది 7 కాబట్టి 70% మనకి ఈ 3 వల్ల వస్తుంది. నెక్స్ట్ 7, 8 వల్ల మనకి 50% అభ్యాసం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 9th వచ్చేసి ఇక్కడ మనకి రేడియో రికార్డింగ్ లాంటి స్థిర చిత్రాలు ఉంది కదా. మనకి వినడం ద్వారా ఇక్కడ మనకి వినడం ద్వారా
20% చూడడం ద్వారా 30% జరుగుతుంది. అంటే వినడం ద్వారా 20, అంటే రేడియోలో వినడం ద్వారా 20, చూస్తాం కదా రికార్డులు, స్థిర చిత్రాలు, వీటి ద్వారా మనకి 30% వస్తుంది. నెక్స్ట్ 10థ్, 11th, 10 అంటే 10% గుర్తుపెట్టుకోండి. 10 తర్వాత వచ్చేది 11 కాబట్టి ఈ రెండింటికి 10% అభ్యాసం అనేది జరుగుతుందనమాట. మనకి ఈ మూడింటికి 90% జరుగుతుంది. 3, 3, 9 అలా గుర్తుపెట్టుకున్న తర్వాత 4, 5, 6 తర్వాత వచ్చేది 7 కాబట్టి 70%. తర్వాత 7, 8, 50%. రేడియో రికార్డులు 9కి మళ్ళీ 9కి వినడం ద్వారా 20, చూడడం ద్వారా 30. 10థ్ దృశ్యకి దీనికి 10% జరుగుతుందనమాట. గుర్తుపెట్టుకోండి. ఎడ్గర్డేల్ అనుభవాలు శంకు ప్రకారం 1, 2, 3 అనుభవాలు చెప్పడం, చేయడం. చెప్తాము ప్లస్ చేస్తాం. మనం చేస్తాం ప్లస్ చెప్తాం అనమాట. 90% అబ్జర్వ్ జరుగుతుంది. 4, 5, 6 ఏమో ఓన్లీ చెప్పడం వల్ల 70% జరుగుతుంది. 7, 8 అనుభవాలు చూడడం ప్లస్ వినడం 50% వినడం. అంటే చూడడం, వినడం రెండు ఒకసారి చేస్తాం కాబట్టి 50%. 9ది వినడం వల్ల 20, చూడడం వల్ల 30 అభ్యాసం జరుగుతుంది. 10, 11 అభ్యాసాలు చదవడం వలన 10% అభ్యాసం జరుగుతుందనమాట. అనుభవాల శంకుని పరిశీలిస్తే విద్యార్థులలో 1 నుంచి 3 సోపానాలు చేయడం ద్వారా అంటే ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయన్నమాట. ఈ 3 ఉన్నాయి కదా, 1, 2, 3, ఈ 3 కూడా ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయంట. అలా కాకుండా 4 నుంచి 9 వరకు ఉన్నాయి కదా, 4 నుంచి మళ్ళీ ఈ 9 వరకు, ఈ 9 వరకు ఉంది కదా, ఈ 9 వరకు కూడా మనకి చూడటం అన్నమాట. ఓన్లీ చూడడం ద్వారా ప్రతినిధిత్వ అనుభవాలు కలుగుతాయి. 10, 11 సోపానాలు దృశ్య శాబ్దిక చిహ్నాల ద్వారా పరోక్ష అనుభవాలు కలుగుతాయి. ప్రత్యక్ష అనుభవాలు, ప్రతినిధిత్వ అనుభవాలు, పరోక్ష అనుభవాలు. అదేవిధంగా అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి బ్రోనర్ బోధనా సిద్ధాంతం పిల్లలకు విషయాన్ని 3 క్రమానిక పద్ధతుల్లో అందించాలని పేర్కొన్నది. అంటే అభ్యసన సిద్ధాంతం బ్రోనర్ బోధనా సిద్ధాంతం పిల్లలకు విషయాన్ని 3 క్రమశ్రేణి పద్ధతుల్లో అందించాలని పేర్కొందంట. అవేంటి? నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. 3 పద్ధతులు: నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. ఎడ్గర్డేల్ శంకువులు అభ్యసన అనుభవాలకు ఈ 3 క్రమశ్రేణి పద్ధతులు అనుగుణంగా అమర్చడమైనది. పీఠ భాగంలో మొదటి 3 సోపానాలు నటనా పద్ధతిలో చేయడం ద్వారా నేర్చుకోవడం, ఆ పైన 4 నుంచి 9 వరకు సోపానాలు చిత్రపట పద్ధతిలో పరిశీలన ద్వారా నేర్చుకోవడం, అగ్రభాగంలో 10, 11 సోపానాలు ప్రతీకాత్మక పద్ధతిలో అమృతంగా గ్రహించడం జరుగుతుంది. మనకి ఈ అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి బ్రోనర్ బోధన సిద్ధాంతంలో 3 పద్ధతులు ఉంటాయి. ఏంటి? ఫస్ట్ నటించడం, తర్వాత చిత్రాల ద్వారా, చిత్రపటం ద్వారా, ప్రతీకాత్మక సింబయోలిక్ ఎనాక్టివ్ మెథడ్ అండ్ ఐకానిక్ అండ్ సింబయోలిక్ మెథడ్ 3 పద్ధతులు ఉన్నాయి. అంటే ఈ 3 పద్ధతులను ఎడ్గర్డేల్ శంకువులు ఎలా చెప్పాడంటే, మొదటి 3 పద్ధతులు ఉంటాయి మనకి, ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణలు ఉంటాయి కదా. ఈ మొదటి 3 సోపానాల నుంచి నటనా పద్ధతిలో చేయడం ద్వారా, ఆ పైన 4 నుంచి 9 వరకు చిత్రపట పద్ధతుల్లో పరిశీలన ద్వారా అంటే నటనా పద్ధతిలో చేయడం ద్వారా, నెక్స్ట్ పరిశీలన ద్వారా 10, 11 సోపానాలు ప్రతీకాత్మక పద్ధతులు అమృతంగా సంగ్రహించడం జరుగుతుంది. ఎడ్గర్డేల్ అనుభవ శంకు పీఠ భాగం నుంచి పైకి వెళ్ళే కొలది ప్రత్యక్ష అనుభవాల నుంచి పరోక్ష అనుభవాలకు, మూర్త భావన నుంచి అమూర్త భావనలకు అభ్యసన జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా శంకు పైనుంచి కిందకి, ప్రత్యక్ష అనుభవాల నుంచి పరోక్ష అనుభవాల నుంచి ప్రత్యక్ష అనుభవాలకు, అమూర్త భావన నుంచి మూర్త భావనలకు అభ్యసన కొనసాగుతుంది. వెడల్పైన పీఠ భాగంలో బోధనాభ్యసన విలువలు అధికంగా ఉండి, ఇరుకైన పైభాగం వైపు వాటి స్పష్టత తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. ప్రత్యక్ష ప్రయోజనాత్మక అంటే శంకు పీఠ భాగంలో ప్రథమ స్థానంలో ఉన్న ఈ అనుభవాలు విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించి నిర్వహించడం ద్వారా పొందుతాయి. ఈ విధమైన అనుభవాలు గాఢమైన మూర్త భావనలు కలగజేసి అత్యంత ప్రభావాన్ని చూపించి అధిక ప్రయోజనం చేకూరుస్తాయి. డేల్ శంకు పీఠ భాగం చూడగలిగి, చేతపట్టగలిగి, రుచి చూడగలిగి, సృజించగలిగిన, అనుభూతికి లోనవ్వగల, వాసన చూడగలిగినటువంటి ప్రయోజనాత్మకమైన అనుభవంకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పట్టుపురుగుల పరిశ్రమలో పట్టు దారాల నుంచి తయారీ పరిశీలించుట మరియు బయోగ్యాస్ తయారీ. పట్టుపురుగుల పరిశ్రమలో పట్టు దారాల తయారీని ఉంటాయి కదా, దారాల తయారీ పరిశీలించుట, బయోగ్యాస్ తయారీ. మనకి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి పట్టు పరిశ్రమలో పట్టు దారాల తయారీని
పరిశీలించడం, దగ్గర నుండి పరిశీలించడం. తర్వాత బయోగ్యాస్ తయారీ. ఈ 2 ఎగ్జాంపుల్ ఆటిలకనమాట. కల్పిత అనుభవాలు చూడండి. ఇది రెండో స్థాయి పూర్ణ. ఉపాధ్యాయుడు ప్రతి పాఠ్యాంశానికి, ప్రతి బోధనకు ప్రత్యక్ష అనుభవాన్ని ఇవ్వడం సాధ్యం కాదు. అందువలన వాస్తవ వస్తువును పోలి ఉన్న నమూనాను ఉపయోగించి విద్యార్థులు కలిగించే అభ్యసన అనుభవాలనే కల్పిత లేదా సవరింపబడిన అనుభవాలు అంటారు. కల్పిత లేదా సవరింపబడిన అనుభవాలు. సో ఇది కూడా ఇంపార్టెంటే. కల్పిత లేదా సవరింపబడిన అనుభవాలు అంటారు. ఈ అనుభవాలు ప్రత్యక్ష అనుభవాల కంటే కొంచెం తక్కువ మూలభావాన్ని కలిగి ఉంటాయి. కానీ విషయాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఎక్కువ మంది తరగతికి తక్కువ సమయంలో బోధించడానికి ఉపయోగపడతాయి. అనుభవాలు లేదా పరిమాణం, క్లిష్టత విద్యార్థుల సౌలభ్యం కోసం సవరింపబడినవి. ఈ బోధనోపకరణాల తయారీ మరియు సేకరణ విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఎగ్జాంపుల్ జలచక్రం నమూనా, భద్రపరచబడిన జంతువృక్ష నమూనాలు. ఎగ్జాంపుల్ ఏంటి? జలచక్రం నమూనా, భద్రపరచబడిన జంతువృక్ష నమూనాలు. ఈ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయో గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే ఏ మిత్రం మనకు తెలియదు కాబట్టి. జలచక్రం నమూనా అనగానే మనకి ఏమొస్తుంది? జలచక్రం నమూనా అనగానే కల్పిత అనుభవాలు. జలచక్రం నమూనా మనం చూడలేం కదా డైరెక్ట్గా, దాన్ని కల్పిత అనుభవం కింద చేసి చూపిస్తారు. జలచక్రం అంటే వాతావరణం నుంచి వాతావరణంలోకి ఎలాగ ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎలా కిందకు వచ్చేస్తుంది వర్షం రూపంలోని. భద్రపరచబడిన జంతువృక్ష నమూనాలు అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటి? నాటకీకరణాలు. పర్యావరణ అంశాలు, పోషకాహార లోపాలు వంటి ఆరోగ్య సమస్యలను ఉపాధ్యాయుడు ఒక నాటకంగా రూపకల్పన చేసి దానిని విద్యార్థులకు ప్రదర్శించేటట్లు చేయడం వలన నాటకీకరణ అనుభవాలు కలుగుతాయి. నాటకీకరణ నిజ పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. నాటకీకరణ ద్వారా యథార్థాన్ని పునర్నిర్మించడం లేదా అనుభవాన్ని ప్రతిస్థాపన చేసేదిగా ఉంటుంది. నాటక ప్రదర్శనలు విద్యార్థులు పాత్రధారులుగా, పరిస్థితులు ప్రతిబింబాలుగా ఉంటారు. జీవ వైవిధ్యంలో పిచ్చుకల జాతి అంతరించిపోవడంపై విద్యార్థులు చేసే నాటకం లేదా పాత్రను అభినయం ద్వారా వ్యక్తపరచడం. విటమిన్ల లోపాలను నాటక రూపంలో ప్రదర్శించడం. అంటే పర్యావరణ అంశాలు, పోషకాహార లోపాలు వంటి ఆరోగ్య సమస్యలను ఉపాధ్యాయుడు ఒక నాటకంగా రూపకల్పన చేసి దానిని విద్యార్థులతో ప్రదర్శించేటట్లు చేయడం వలన నాటక అనుభవాలు కలుగుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ పిచ్చుకలు అంతరించిపోవడానికి విద్యార్థుల చేత నాటకం వేయించడం, అదేవిధంగా విటమిన్ లోపం. నెక్స్ట్ ఇవి ఎగ్జాంపుల్ అనమాట. ఇది చూసుకోండి నాటకీకరణ అనుభవాలు అనేవి. ఇవి నాటకీకరణ ద్వారా యథార్థాన్ని పునర్నిర్మించడం లేదా అనుభవాన్ని ప్రతిస్థాపన చేసేదిగా ఉంటుందన్నమాట. అంటే నాటకీకరణ ద్వారా యథార్థాన్ని పునర్నిర్మించడం లేదా అనుభవాన్ని ప్రతిస్థాపన చేసేదిగా ఉండేది ఏంటి అంటే నాటకీకరణ. యథార్థాన్ని పునర్నిర్మించడం లేదా ప్రదర్శనలు, డెమాన్స్ట్రేషన్స్. 4th వన్. జీవశాస్త్ర ప్రదర్శనలు విద్యార్థులు ప్రత్యక్షంగా చూస్తూ పరిశీలన అనుభవాలను పొందుతారు. వేటి ద్వారా పరిశీలన అనుభవాలను పొందుతారంటే ప్రదర్శనల ద్వారా. ఉపాధ్యాయుడు ప్రదర్శన సమయంలో సంబంధిత అంశం యొక్క నిర్మాణం, లక్షణాలు, ఉపయోగాలు వివరించాలి. కిరణింగ్ సంయోగక్రియ సూర్యరశ్మి అవసరము. ప్రయోగ ప్రదర్శన. కిరణింగ్ సంయోగక్రియకు సూర్యరశ్మి అవసరమైన ప్రయోగాన్ని ప్రదర్శించండి. డెమాన్స్ట్రేషన్ మెథడ్లో మన టీచింగ్లో చెప్పినప్పుడు ఒక పుష్పాన్ని పట్టుకెళ్ళి ఒక మొక్కను పట్టుకెళ్ళి, చిన్న మొక్కని, దాని యొక్క పత్రం, కాండం, వేర్లు అనేసి చెప్పాను. అది కదా డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే అలా అనమాట. జీవశాస్త్ర ప్రదర్శనలను డెమాన్స్ట్రేషన్ను విద్యార్థులు ప్రత్యక్షంగా చూస్తూ పరిశీలన అనుభవాలు పరిశీలిస్తారన్నమాట. పరిశీలన అనుభవాలు పొందుతారు. పరిశీలన అనుభవాలు కింది వాటిలో దేని ద్వారా అంటే ప్రదర్శనల ద్వారా అన్నమాట. ఎగ్జాంపుల్ కిరణ్ సమగ్రికి సంబంధించి. నెక్స్ట్ ఫీల్డ్ ట్రిప్స్. తరగతి గదిలో విద్యార్థులు ప్రత్యక్షంగా చూడలేని, పరిశీలింపలేని విషయాలను సంబంధిత క్షేత్రాలకు సంబంధించిన పొందుతారు. వాస్తవ విషయాలను నేరుగా గ్రహిస్తారు. క్షేత్ర పర్యటనలో విద్యార్థులు సమాచార సేకరణ, వస్తు సేకరణ జరిపితే అనుభవాలు మొదటి స్థాయి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు కిందకి వస్తాయి. ఈ పరిశీలనకే పరిమితమైతే ఈ 5వ స్థాయి. పరిశీలనకే పరిమితమైతే ఈ స్థాయి 5వ స్థాయికి అనమాట. ఇక్కడ పరిశీలన అనుభవాలను పొందుతారు. ఓన్లీ పరిశీలనకే పరిమితమైతే ఈ 5వ స్థాయికి పొందుతారు. జంతు ప్రదర్శనశాల, ఉద్యానవనాలు, జీవశాస్త్ర పరిశోధనశాలలు. ఏంటి? తరగతి గదిలో విద్యార్థులు ప్రత్యక్షంగా చూడలేని, పరిశీలించలేని విషయాలను సంబంధిత క్షేత్రాలను సందర్శించడం ద్వారా పొందుతారు. వాస్తవ విషయాలను నేరుగా గ్రహిస్తారు. క్షేత్ర పర్యటనలో విద్యార్థులు సమాచార సేకరణ, వస్తు సేకరణ జరిపితే, అంటే సమాచార సేకరణ ప్లస్ వస్తువులు కూడా సేకరణ జరిపితే అనుభవాలు మొదటి స్థాయి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు కిందకు వస్తాయి. అంటే మొదటి స్థాయి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు కిందకు వస్తాయి. ఈ పరిశీలనకే పరిమితమైతే ఈ 5వ స్థాయికి చెందుతాయి. చెందుతాయట. నెక్స్ట్ ఎగ్జిబిట్స్. ప్రదర్శితాలు. విద్యార్థులు సేకరించిన నిజ వస్తువులను కానీ, తయారు చేసిన వస్తువులను కానీ ప్రదర్శించడం. ఈ ప్రక్రియలో నిర్మాణాత్మక హస్తలాఘవ నైపుణ్యాలు అభివృద్ధి చెందాయి. కొన్ని సందర్భాల్లో వివిధ పాఠశాలలలో విద్యార్థులు తయారు చేసిన వస్తువులు ఒకే చోటకి చేరి వైజ్ఞానిక ప్రదర్శనకి, అంటే సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.
పుస్తక ప్రదర్శన, శరీర ధర్మశాస్త్ర ప్రక్రియ, ప్రసరణ శ్వాసక్రియ మొదలైనవి నమూనాలు అన్నమాట. మనకి ఇక్కడ ప్రదర్శితాలంటే ప్రదర్శించినప్పుడు మనకి నిర్మాణాత్మక హస్తలాఘవ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. నిర్మాణాత్మక హస్తలాఘవ నైపుణ్యాలు ఎక్కడ అభివృద్ధి చెందుతాయంటే ప్రదర్శితాలు, ఎగ్జిబిట్స్‌లో. విద్యార్థులు సేకరించిన నిజ వస్తువులను గానీ, తయారు చేసిన వస్తువులు గానీ ప్రదర్శించడాన్నే ప్రదర్శితాలు అంటారు. ఈ ప్రక్రియలో నిర్మాణాత్మక హస్తలాఘవ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. కొన్ని సందర్భాలలో వివిధ పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన వస్తువులను ఒకే చోట చేర్చి వైజ్ఞానిక ప్రదర్శనగా కూడా నిర్వహిస్తారు. పుస్తక ప్రదర్శన, శరీర ధర్మశాస్త్ర ప్రక్రియ, ప్రసరణ శ్వాసక్రియ మొదలైనవి నమూనా ప్రదర్శనలనమాట. పుస్తక ప్రదర్శన, శరీర ధర్మశాస్త్ర ప్రక్రియ, నమూనాల ప్రదర్శన అంటే ఎక్కడైనా పుస్తక ప్రదర్శన ఇలాంటి ప్రదర్శన కనబడితే కంపల్సరీ అవి ఎగ్జిబిట్స్ అనమాట, ప్రదర్శితాలు. ఇవి కొంతమంది చిల్డ్రన్స్ తయారు చేసినవి ఉంటాయి, లేదా ప్రత్యేకంగా కొంతమంది తయారు చేసినవి కొంచెం చోటకి వెళ్తూ ఉంటారు అనమాట. టెలివిజన్ జరుగుతున్న పరిస్థితులు అప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేసే సాధనం. విజ్ఞాన సంబంధ ఛానల్స్ ద్వారా వివిధ జంతు వృక్ష సంబంధిత విషయాలను వినడం, చూడడం ద్వారా అభ్యసన జరుగుతుంది. ప్రతినిధిత్వ అనుభవాలు విషయాలను కలిగిస్తుంది. డిస్కవరీ, యానిమల్ ప్లానెట్, ఎన్జీసీ ఛానళ్ళు టెలివిజన్ ద్వారా వీక్షించడం అనమాట. మనకి తెలిసింది కదా, టెలివిజన్ అంటే అప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేసేవి అని. నెక్స్ట్ చలనచిత్రాలు, ఫీచర్స్ ఫిల్మ్స్. ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ వంటి ప్రముఖ విద్యా సంస్థలు రూపొందించిన చిత్రాలను ప్రదర్శిస్తారు. వీటి ద్వారా ఆరోగ్య, వృక్ష, జంతు, ప్రకృతి సంబంధ విషయాలను ప్రభావవంతంగా బోధించవచ్చు. టెలివిజన్ చలనచిత్రాల ద్వారా కన్ను, చెవి అనే 2 జ్ఞానేంద్రియాల అనుభవాలు కలుగుతాయి. అందువల్ల ప్రదర్శితాల కంటే తక్కువ మూర్తస్థాయి అనుభవాలు కలుగుతాయి. ప్రదర్శితాల కంటే తక్కువ మూర్తస్థాయి అనుభవాలు ఎందులో కలుగుతాయంటే చలనచిత్రాల్లో కలుగుతాయంట. అంటే ఓన్లీ కన్ను, చెవే కదా ఉపయోగిస్తాం అందువలన అన్నమాట. ఈ ఎన్సీఆర్టీ, ఎస్టీ వంటి ప్రముఖ విద్యా సంస్థలు రూపొందించిన చిత్రాలను ప్రదర్శిస్తారన్నమాట. వీటి ద్వారా ఆరోగ్య, వృక్ష, జంతు, ప్రకృతి సంబంధ విషయాలను ప్రభావితంగా బోధించవచ్చు. టెలివిజన్ చలనచిత్రాల ద్వారా కన్ను, చెవి అనే 2 జ్ఞానేంద్రియాలు ఉపయోగపడతాయని చెప్పేసి చలనచిత్రాలకు సంబంధించి. రేడియో రికార్డులు మరియు స్థిర చిత్రాలు. రేడియో రికార్డులు విద్యార్థులకు శ్రవణ అనుభవాలు, స్థిర చిత్రాల దృశ్య అనుభవాలు సూచిస్తాయి. రేడియో రికార్డింగ్లు విద్యార్థులకు శ్రవణ అనుభవాలు, స్థిర చిత్రాల దృశ్య అనుభవాలు కలిగిస్తాయి. ఈ అనుభవాలు 2 ప్రత్యక్ష అనుభూతిని ఇవ్వలేవు, ఎందుకంటే కదలికలు ఉండవు కాబట్టి. అందువల్ల విద్యార్థుల్లో మూర్త భావనలు కాకుండా అమూర్త భావనలు ఏర్పడతాయి. చదవడం రాని వారికి ఉపయుక్తంగా ఉంటాయి. చదవడం రానికి ఉపయుక్తంగా ఉండేది ఏంటంటే రేడియో రికార్డింగ్లు, స్థిర చిత్రాలు. చదవడం రానికి ఉపయుక్తంగా ఉండేది. ప్రొజెక్టర్ ద్వారా కర నిర్మాణం చూపించడం, వాయిస్ రికార్డింగ్ ద్వారా పాఠం వినడం. ప్రొజెక్టర్ ఉంటుంది, ప్రొజెక్టర్ ద్వారా కర నిర్మాణాన్ని వివరించడం. దీంట్లో మనకి తెలుస్తాయి. నెక్స్ట్ దృశ్య చిహ్నాలు. వాస్తవిక విషయాలకు దృశ్య సంకేతాలు చిహ్నాల రూపంలో ప్రాతినిధ్యం వహిస్తాయి. కదలిక లేని చిత్రాలు, బొమ్మలు, ఫోటోలు, చార్ట్లు, గ్రాఫ్లు, మ్యాప్లు మొదలైనవి ఇవి కావు చెందుతాయి. ఇవి మూర్త భావనలను మాత్రమే కలిగిస్తాయి. దృశ్య చిహ్నాలు ఆకర్షణీయంగా అందరికీ కనిపించేలా ఉండాలి. వీటిని చూస్తున్నప్పుడు తదనుగుణంగా వివరిస్తూ ఉంటే అభ్యసనం ప్రభావితంగా జరుగుతుంది. శాబ్దిక చిహ్నాలు. అనుభవాల సింకులు శిఖర స్థాయిలో లేదా శిఖర స్థాయిలో మాటలు, పదాలు, ఉపన్యాసాల ద్వారా సమాచారం అందించబడుతుంది. పుస్తకం నల్లబల రాతలన్నీ ఈ విభాగానికి వస్తాయి. డేల్ చెప్పినట్లుగా గుర్రం అనే పదాన్ని వ్రాసేటప్పుడు అది గుర్రంగా కనిపించదు, కేవలం గుర్రంగా కనిపించదు లేదా గుర్రంలా అనిపించదు. ఇది అమూర్త అనుభవాల స్థాయి. గుర్రం అనే పదం రాసినప్పుడు అది గుర్రంలా అనిపించదు. అది అమూర్త భావనల స్థాయి. డేల్ గుర్రం అని గుర్తుపెట్టుకోండి. డేల్ చెప్పినట్లుగా. డేల్ ఏం చెప్పాడు అనమాట. గుర్రం అనే పదం రాసినప్పుడు గుర్రంలా కనిపించదు, గుర్రంలా అనిపించదు అనే అమూర్త భావం. ఇది అతి అమూర్త భావనల స్థాయి. ఇది అతి అమూర్త భావనల స్థాయి అని చెప్పింది ఎవరంటే ఎడ్గర్ డేల్ అనమాట. ఇది మనకి ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకులకు సంబంధించి మిగతాది రిమైనింగ్ పార్ట్ తర్వాత చూద్దాం.